ఒకే వ్యక్తి వల్ల ఇద్దరికి కడుపు వచ్చిన షాకింగ్ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. అమెరికాలో జరిగిన ఈ విచిత్ర సంఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కథనం విన్నవారందరూ ఒకే ప్రశ్న అడుగుతున్నారు: ఇది నిజమా లేక నాటకమా అని. మరి అసలు వాస్తవం ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని చివరి వరకు చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. యూట్యూబర్ నిక్ యార్డీ, అతని గర్ల్ ఫ్రెండ్ జేడ్, ఆమె తల్లి డానీ, ఈ ముగ్గురి మధ్య ఉన్న సంబంధమే ఒక వింత నాటకం. జేడ్, డానీ ఇద్దరూ గర్భవతులుగా ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వీడియోలో తల్లి కూతురు ఇద్దరూ బేబీ బంప్స్తో నిలబడి ఉండగా మధ్యలో నిక్ యార్డీ నవ్వుతూ కనిపించాడు. వీడియోలో జేడ్ ఇలా చెప్పింది: మేమిద్దరం ఒకే వ్యక్తి వల్ల గర్భం దాల్చాం. మా పిల్లల పుట్టుకలో కేవలం ఒక వారం మాత్రమే వ్యత్యాసం ఉంది. ఈ డైలాగ్ విన్న వారంతా షాక్ అయ్యారు. తల్లికి కూతురికి ఒకే వ్యక్తి వల్ల గర్భం రావడం అనే విషయం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఈ వీడియో బయటికి రాగానే సోషల్ మీడియాలో తుఫాన్ రేగింది. కొందరు ఇది పాశ్చాత్య సంస్కృతి దిగజారుడు స్థాయి అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఇలాంటి విషయాలు అమెరికాలో కామన్, ఇది వారి స్వేచ్ఛ అన్నట్టు కామెంట్ చేస్తున్నారు. భారతీయ నెటిజన్లైతే మరీ షాక్ అయ్యారు. మన సంస్కృతిలో ఇది ఎప్పటికీ అంగీకరించలేము అని రియాక్ట్ అవుతున్నారు. కానీ ఇదంతా విని ఒకే డౌట్: నిజంగానే తల్లి కూతుళ్లకు గర్భమా లేక మోసమా అని. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. నిక్ యార్డీ తర్వాత ఒక ఇంటర్వ్యూలో క్లియర్ చేశారు: ఈ గర్భం అన్నది ఒక నాటకం మాత్రమే, ఇది ఒక స్కిట్, మేము ఫేక్ బేబీ బంప్స్ వాడాం, ఇది కేవలం ఫన్ కోసం చేసిన పబ్లిసిటీ స్టంట్. అంటే తల్లి కూతురికి గర్భం అనేది నిజం కాదు, ఇది కేవలం సోషల్ మీడియాలో హైప్ కోసం చేసిన ఫేక్ డ్రామా. అయితే మరో నిజం మాత్రం బయటకొచ్చింది. నిక్, జేడ్, డానీ ముగ్గురు కలిసే ఉంటారు ఒకే ఇంట్లో, కానీ వారి లైఫ్ స్టైల్ మాత్రం విడివిడిగా ఉంటుందని చెప్పారు. ఈ రివిలేషన్ విన్న నెటిజన్లు మరింత షాక్ అయ్యారు. ఫేక్ స్టోరీ అయినా ఇది పబ్లిసిటీ కోసం ఇంతవరకు దిగజారుతారా అని విమర్శలు మొదలయ్యాయి. భారతీయ సమాజంలో ఈ కథనం మరింత పెద్ద చర్చకు దారితీసింది. తల్లితో కూతురికి ఒకే వ్యక్తికి సంబంధం పెట్టుకోవడం మన సంస్కృతికి విరుద్ధమని చాలామంది విమర్శించారు. కొందరు పాశ్చాత్య సంస్కృతి అంటే ఇదేనా అని ప్రశ్నించారు. మరికొందరు మాత్రం ఇది వారి వ్యక్తిగత జీవితం, మనం ఎందుకు పట్టించుకోవాలి అని వాదించారు. ఏదేమైనా ఈ వీడియో ఒక్కటే తల్లి కూతుళ్లను, సమాజాన్ని, సంస్కృతిని చర్చలోకి తెచ్చింది. తల్లి కూతుళ్లకు ఒకే వ్యక్తి వల్ల గర్భం అనే షాకింగ్ కథ చివరికి పబ్లిసిటీ కోసం చేసిన నాటకమని తేలిపోయింది. అయినా సరే ఈ కథ ఒక్కటే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని షాక్కి గురి చేసింది. మరి మీరేమనుకుంటున్నారు? ఇది కేవలం వినోదమా లేక సమాజానికి చెడ్డ ఉదాహరణ? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.